నేను ఆల వెంకట్రావు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంటానని నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆల వెంకట్రావు అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంటానని నాకు నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు కాబట్టి మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారని చెప్పగలరా? గొల్లెనపాడు గ్రామ పెద్దలు, ఓటర్ మహాశయులు, నాకు మద్దతు ఇచ్చినటువంటి సిపిఐ, ఎంఆర్పిఎస్, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు మద్దతుగా ఈ గ్రామ ప్రజలు నన్ను నమ్మకంతోనే గెలిపించడం జరిగింది. నేను ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఈ 3 సంవత్సరాల కాలంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు 100గా తీసుకొస్తానని చెప్పాను, మరియు కొండవనమాల నుంచి గొల్లెనపాడికి తార్ రోడ్డు మరియు రెబోవరం నుంచి గొల్లెనపాడికి తార్ రోడ్డు ఆ రోజు వేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మన జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఈరోజు మన గ్రామంలో ఎటువంటి మట్టి రోడ్డు లేకుండా మొత్తం సీసీ రోడ్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా ముందు ఉన్న లక్ష్యం ఒకటే, ఇప్పుడు మొత్తం ఈ 3 సంవత్సరాల కాలంలో మన గ్రామంలో ఉన్నటువంటి సైడ్ డ్రైన్స్ మొత్తం కూడా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా గతంలో ఏ విధంగానైతే చేశానో భవిష్యత్తులో కూడా నా చివరి శ్వాస వరకు ఈ యొక్క గ్రామ ప్రజల కోసం, ఈ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్పంచ్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం కాబట్టి మీ గ్రామానికి ఎలా సేవ చేస్తున్నారు? గొల్లెనపాడు అభివృద్ధికి, ప్రతిదీ పనికి, పేదలకి, అందరికీ వితంతులు కానీ, ఒంటరిమహిళలు కానీ, మన పింఛన్లు కానీ, వికలాంగ పింఛన్లు కానీ, ప్రతిదీ మా గొల్లెనపాడు అభివృద్ధికి ఈ కాంగ్రెస్ పార్టీగా మేము ముందుండి అడిగేస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్స్. కెమెరామెన్ హరితో వెంకటేశ్వర్లు, డిఎన్బి న్యూస్, వైరా.